మీనాక్షి. వెల్కమ్ టు సిగ్నేచర్ విత్ ఎస్. ఈరోజు నేను సింపుల్ మెథడ్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను, జిగురు లేకుండా. దానికి కావలసిన వస్తువులు ఏంటో, ఎలా చేయాలో మనం చూద్దామా? పదండి. ఈ బెండకాయ ఫ్రైకి కావలసిన వస్తువులు: బెండకాయలను ఒక 1 అవర్ ముందు కడిగి తుడవాలండి. గుడ్డతో గట్టిగా తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అప్పుడు మాత్రమే జిగురు అవ్వవు, ఇలా డ్రైగా ఉండాలన్నమాట. కొన్ని పల్లీలు, శనగపప్పు, ఆనియన్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ. నేను ఎప్పుడు వేయాలో చెప్తాను. ఒక 2 స్పూన్స్ కర్డ్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ప్యాన్ వేడయ్యాక నూనె వేయాలండి. 4-5 టీ స్పూన్స్ వేయాలి, ఎందుకంటే బెండకాయ ఫ్రై కొంచెం ఎక్కువనే అవసరం అవుతుంది. జనరల్గా అయితే అందరూ డీప్ ఫ్రై చేస్తారు, బట్ నేను ఏంటంటే తక్కువ ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను. ఈ నూనె ఫుల్ వేడయ్యాక పల్లీలు, శనగపప్పు రెడ్ అయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ కొంచెం వేసేసి కలిపి ఫస్ట్ కరివేపాకు వేయాలండి. కరివేపాకు వేసి ఇలా అనాలి. వేసేసి పసుపు వేయాలి. పసుపు వేసి కలిపి బెండకాయలు వేయాలండి. ఈ బెండకాయలు మనం కట్ చేసి పెట్టుకున్న పొడి పొడిగా ఇలా అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టిన తర్వాత ఇలా వేయాలి. అస్సలు జిగురు కాదండి, చాలా బాగా అవుతుంది. బెండకాయలను ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్, పచ్చిమిర్చి వేయాలండి. ఎప్పుడు మూత పెట్టద్దండి, మూత పెడితే జిగురు వచ్చేస్తుంది. మూత తీసి అటు ఇటు గోలిస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మధ్యలో ఒక 1 టీ స్పూన్ అంతా నిమ్మకాయ ఇలా పిండాలన్నమాట. ఉప్పు కూడా ఫస్ట్ వేయొద్దు, లాస్ట్కి వేయాలి. నిమ్మకాయ ఇలా పిండిన తర్వాత 1 టీ స్పూను పెరుగు వేయాలండి. 1 or 2 టీ స్పూన్లు పెరుగు వేయాలి. ఇంక ఇప్పుడు కలిపితే ఇప్పుడు బెండకాయ ఫ్రై దాదాపు అయిపోయినట్టే. ఇప్పుడు తగినంత కారం వేయాలండి. ఉప్పు బెండకాయ ఫ్రైలో ఎప్పుడు ముందేయొద్దు, చివరిగా దించే ముందు. ఇది దించడానికి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మాత్రం నేను వేస్తున్నాను. అవసరం ఉన్నంత వేయాలి. ధనియాల పౌడర్, ధనియాలు, జీలకర్ర పౌడరు వేసేసి ఇప్పుడు బెండకాయ ఫ్రైని ఊరికే స్పూన్తో కలపద్దు, ఇలా ఇలా అనాలి అనమాట. ముక్క చెదిరిపోదు అనమాట, యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. చివరిగా కొత్తిమీర వేసేసి దించి వేయడమే, అయిపోయింది. ఇలా బెండకాయ ఫ్రైని టమాటో రసంతో కాంబినేషన్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి రైస్లో. ఈ బెండకాయ ఫ్రై చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. చూడండి, అసలు జిగురు అనేది లేకుండా ఎంత బాగా అయిందో. పొడి పొడిగా చాలా బాగా అవుతుంది, మీరు ట్రై చేయండి. ఇలా సింపుల్ రెసిపీతో తయారైనటువంటి బెండకాయ కూర ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు, జిగురు లేకుండా ఉంది కాబట్టి, నూనె కూడా తక్కువ కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ కూర నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఇంకో రెసిపీతో వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.